కొట్టండి కొట్టండి, ఏం చాలా గట్టిగా కొట్టండి. అలాగే అఫ్నాన్ కూడా ప్రైజ్ వచ్చింది. ఆ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా హెడ్ మాస్టర్ సార్ గారిని, సిఆర్పి గారిని, రాజేష్ నజీమా మేడం కోరుతున్నాం. అలాగే శ్రీనివాస్ని వాళ్ళ ఫాదర్ వచ్చారు, వాళ్ళు కూడా స్టేజ్ పైకి రావాలి. రన్నా అలాగే ఈ ఒక నిమిషం, దీన్ని ప్రిపేర్ చేయి. ఇప్పుడు రాయడం గొప్ప కాదు, దాన్ని ఆ విధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయడం గొప్ప. అలా ప్రిపేర్ చేయడంలో ఇద్దరు మహాగణులు ఉన్నారు మన పాఠశాలలో, వాళ్ళే రాజేష్ సార్, నజీమా మేడం. సో రాజేష్ సార్కి కూడా సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా హెడ్ మాస్టర్ గారిని కోరుతున్నాను. మేడం గారికి మళ్ళీ మేడం లేట్గా వస్తారు, తర్వాత ఇస్తాము. అలాగే ఈ సందర్భంగా చిరుహాసిని వాళ్ళ ఫాదర్ని, అంటే పేరెంట్స్ అనే వాళ్ళు ఎలా ఉండాలి అనే దానికి మన పాఠశాలలో ఒక 20 మంది పేరెంట్స్ నేను ఎగ్జాంపుల్గా చెప్పగలను. కనీసం 20 మంది ఉన్నారు. అలాంటి పేరెంట్ని నేను ఎక్కడా చూడలే నా 30 ఏళ్ళ సర్వీస్లో. అంత గొప్ప పేరెంట్స్ వాళ్ళు. అలాంటి పేరెంట్స్ చిరుహాసిని వాళ్ళ పేరెంట్స్ వస్తుంటారు ప్రతిరోజు కూడా. సో మిగతా పేరెంట్స్ ఏం సార్ మా పేరెంట్స్ మంచోళ్ళు కాదని అడగమాకండి. పేరెంట్స్ అందరూ మంచోళ్ళే. ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డ బాగుండాలని కోరుకుంటారు. కానీ ఆ పేరెంటింగ్ అనేటువంటిది చిన్నప్పుడు ఎలా ఉండాలి అంటే కఠినంగా ఉండాలి. డిసిప్లిన్ విషయంలో రాజీ పడకూడదు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. 10-20 మందికి ఒకసారి పేరెంట్స్ మీటింగ్లో చెప్తాను వాళ్ళ గురించి. సో అలాంటి పేరెంట్స్లో చిరుహాసిని వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఈరోజు స్టేజ్ పైకి వచ్చి ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. ఐ విష్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో యూ మస్ట్ గెట్ మోస్ట్ ఆఫ్ ప్రైజెస్ లైక్ దిస్. ఇలాంటివి ఎన్నో మీరు తీసుకోవాలని ఆ పేరెంట్స్ని చిరుహాసిని అభినందిస్తూ థ్యాంక్ యూ అని ఉన్నారు. ఇదే విధంగా ఇంకొకటి మనకు వచ్చిందనే సైన్స్ టూర్ ఉంది. ఆ టూర్ వచ్చిందనే డిస్ట్రిక్ట్ కండక్ట్ చేస్తూ ఉంది. మన పాఠశాల నుంచి కూడా చిరుహాసిని ఎస్ సోఫియా